ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పుట్టలు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యం అంతా చచ్చిపోతుంది. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు? ఏ అథారిటీతో చెప్పావు? ఇది కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు, నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పి చెప్పండి, వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే, వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. అంతేగాని వాస్తవాలే, అది వాస్తవం నువ్వు నమ్మింది వాస్తవం, అమ్మాయికి వాళ్ళు నమ్మరా? వాళ్ళకి తెలుసు కదా. మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ. అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి, ఎంత మన నిబద్ధత ఉండాలి, ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి, కానీ అది కాదు కదా. అందుకే ఈ విషయాలు వస్తాయి. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపామో, ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళు వెనకాతల ఏ స్థాయికైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ గురించి ఎందుకు మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు? అసలు ఏమిటి బల్క్ డ్రగ్ పార్క్ ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ముప్పు ఏంటి, తర్వాత మత్స్యకారుల యొక్క వాదన ఏంటి, అందులో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి, దీన్ని ఎందుకు మరి ప్రభుత్వం వాళ్ళని ఏమైనా సరే కంట్రోల్ చేయాలని చెప్పని అనుకుంటుంది అనేది మనం చాలా బ్రీఫ్గా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది ఒక ఔషధాలకు సంబంధించినటువంటి ఒక ప్లాంట్. దీనికి సంబంధించి రెండు వైపుల వాదనలు కనుక ముందు మనం ఒక ర్యాండమ్ గా కనుక తీసుకున్నట్లయితే, వీరు చెప్పేది ఏంటి అంటే కేంద్రీకృత మౌలిక సదుపాయాలతో మేము దీన్ని కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే సాల్వెంట్ రికవరీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేటువంటిది వీళ్ళు చెప్తున్నమాట. ఇక్కడ పెట్టుబడులు, తర్వాత వేలల్లో ఉద్యోగాలు, ఉత్తరాంధ్రలో పారిశ్రామికీకరణ చాలా వేగవంతంగా జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి వినవస్తున్నటువంటి వాదన. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వారు ఈ ప్రాజెక్టుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నట్లయితే, మెరైన్ అవుట్ఫాల్ వల్ల చేపలకి ఇది చాలా దీర్ఘకాలికంగా పెద్ద ముప్పు ఏర్పడుతుంది, తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక జీవనాధారం దెబ్బతినడమే కాకుండా గత కాలుష్య అనుభవాలు అంటే వేరియస్ ప్లేసెస్ లో జరిగినటువంటి ఈ పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా పునరావృతం అవుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధుల బారిన అక్కడ పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అని చెప్పి అనేది స్థానికులు వాళ్ళు భయపడుతున్నటువంటి మాట. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి అందుకే దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రతిపాదించిన ఈ భారీ ఫార్మా పార్క్ ఏదైతే ఉందో, ఇది ఎవరు దీన్ని చేశారు అంటే కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రకటించినటువంటి పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని డెవలప్ చేస్తుంది. ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఏపీ బల్క్ డ్రగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే APBDICL ని ఒక నోడల్ గా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అనుమతులు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఎప్పుడో జూలైలో 2023లోనే మంజూరయ్యాయి. సో ఈ కలెక్టివ్ ఎప్లిఫ్ట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటి అసలు? ఈ సామూహిక ఎప్లిఫ్ట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. దీనికి సంబంధించింది ఏంటి అన్నట్లయితే, ఇది రీసైక్లింగ్ వాటర్ నెట్వర్క్, సాల్వెంట్ రికవరీ, ఘన వ్యర్థాల నిర్వహణ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటరు, ఇతర యుటిలిటీలతో కూడినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా ఇది. కాబట్టి దీనివల్ల భయమేమీ లేదని చెప్పని వాళ్ళు చెప్తున్నమాట. అయితే అంతేకాకుండా అసలు అక్కడే ఎందుకు పెట్టాలి అనే మాటకు వస్తే, అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఇది గంగవరం పోర్టుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, NH కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది, రైల్వే లైన్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇది చాలా యాప్ట్ ప్లేస్ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది అన్డిస్ప్యూటెడ్ గవర్నమెంట్
ల్యాండ్, అన్డిస్ప్యూటెడ్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతం ఇది చాలా అనుకూలమైంది అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటిది. అయితే ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్స్ లో వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి మాట ప్రభుత్వం నుంచి, నిర్మాణ దశలో వందల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి, ఆపరేషన్ దశలో వేల నుండి వేలాది వేల కంటే 10,000 పైగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. పార్క్ మొత్తం పూర్తి స్థాయిలోకి వచ్చినప్పుడు 25,000 ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటివి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇంత స్థాయిలో ఉన్నా కూడా ఆ ఏరియా డెవలప్ అవుతుందంటే కూడా మత్స్యకారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నట్లయితే, స్థానిక చేపల వేట అనేటువంటిది వారికి తరతరాలుగా అనూచానంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తి వాళ్ళది. సముద్రం మీదే వాళ్ళు జీవనాధారం కాబట్టి వాళ్ళు దానితోనే హాయిగా బతుకుతుంటే అక్కడ వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల ఆ గ్రామాల ఆరోగ్యం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఈ మత్స్యకార కుటుంబాలు, ఆ రైతులు, ఆ గ్రామస్తులు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. దానికి ఉదాహరణలు కూడా వాళ్లే చెప్తున్నారు. మామూలు ఎడ్యుకేటెడ్ ఎకాలజిస్టుల కంటే కూడా అత్యద్భుతంగా కొంతమంది ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. అది వాళ్ళ బై ఎక్స్పీరియన్స్, వాళ్ళు తెలుసుకోవడం అనేటువంటిది ఎక్స్పీరియన్స్ మీన్స్. సో అయితే ఈ మెరైన్ అవుట్ఫాల్ భయం వీళ్ళకి ఏమవుతుందంటే, శుద్ధి చేసినటువంటి నీటిని ఏదైతే ఈ సిఈటిపిలో దాన్ని శుద్ధి చేసినటువంటి నీటిని తిరిగి మళ్ళీ సముద్రంలోకి వదులుతారు. ఆ సముద్రంలోకి దట్ ఈస్ కాల్డ్ అవుట్ఫాల్ అంటారు. ఈ అవుట్ఫాల్ వల్ల సముద్ర జీవ వైవిధ్యం, చేపల పెంపకం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి అనేది చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ డిసీజ్ వస్తాయి, తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా కొంత చెప్పాలంటే క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి అనేటువంటిది వాళ్ళ యొక్క భయం. తర్వాత ఈ చేపల వేట, ఆక్వా, పశుపోషణ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ పారిశ్రామికీకరణ వల్ల ఎఫెక్ట్ అవుతాయి అనేటువంటిది 16 తీర గ్రామాల జాలరి కుటుంబాలు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దాదాపుగా 16 విలేజెస్ ఇంచుమించు వీళ్ళు మొన్న మధ్య NH-16 మీదకి వచ్చి ఆ రోడ్డుని దిగ్బంధం చేశారు. ఏదేమైనా సరే దిగి రాకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పని. మరి పబ్లిక్ హీరింగ్ కి సంబంధించి ఈ వీళ్ళు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళని కన్విన్స్ చేయడంలో కూడా పూర్తిగా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. వాళ్ళని ఒక ప్రాపర్ ఆస్పెక్ట్ లో వాళ్ళ సెంటిమెంట్స్ ని గౌరవిస్తూ వాళ్ళని మరీ చిన్న చూపు చూడకుండా వాళ్ళకి విషయాలన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సాల్వెంట్ రికవరీ ఏంటి, ఘన వ్యర్థాల భద్రత నివారణ ఏంటి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏంటి, కామన్ ఇన్ఫ్రా ఏంటి, ఇది ఎలా మేము ఈ కాలుష్యాన్ని నియంత్రిస్తాం, ఇవన్నీ కూడా వాళ్ళకి కన్విన్స్ చేయడంలో అయితే పూర్తిగా వీళ్ళు మెజరబుల్ గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఎంతసేపు వీళ్ళు చెప్తుంది ఏంటంటే కెమికల్స్, లాజిస్టిక్స్, పెట్టుబడులు, అభివృద్ధి, ఈ గోలే తప్ప వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ని గౌరవించేటువంటి వ్యవహారం అయితే ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అని మనం ఏదైతే చెప్తున్నామో, అంతకుముందు భావనపాడు, శ్రీకాకుళం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టుల దగ్గర అక్కడ కూడా ఈ వేట ప్రాంతాల మీద ఇలాంటి ఆందోళనలే జరిగాయి. కాకినాడ తీర ప్రాంతం కూడా మొత్తం కాలుష్యం అయిపోతుందని చెప్పని వాళ్ళు కూడా గొడవ చేశారు గతంలో, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత రామాయణపట్నం, భావనపాడు, ఈ మచిలీపట్నంలో కూడా అంత పెద్ద స్థాయిలో అయితే ఆందోళనలు రాలేదు, కానీ అక్కడ కూడా ఇలాంటి ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని రెఫరెన్స్ కింద చెప్పుకోవాలన్నట్టయితే తమిళనాడు తూత్తుక్కుడి, అక్కడ స్టెర్లైట్ కాపర్ దీని మీద 2018లో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి, కాల్పులు జరిగాయి, 13 మంది అక్కడ మరణించినటువంటి సంఘటన కూడా జరిగింది. ఆ కేసుల మీద ఇంకా నాకు తెలిసి విచారణ కూడా ఇంకా జరుగుతున్నట్టుంది. ఇంకొక పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఏంటంటే కోడంకుళం అణు విద్యుత్ కేంద్రం, తిరునెల్వేలి తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు అక్కడ శాంతియుతంగా నిరసనలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడ ఇదైంది, కోర్టులు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. నాగపట్నం డెల్టాకు వచ్చినట్టయితే అక్కడ ONGC హైడ్రోకార్బన్ పైప్ లైన్ల గురించి అక్కడ కూడా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఇక కేరళ విషయానికి వచ్చినట్టయితే విజింజం అంటారు, ఇది అంతర్జాతీయ పోర్టు నిర్మాణం, అక్కడ కూడా పెద్ద గొడవ జరిగింది. హింసాత్మక సంఘటనలు కూడా అక్కడ నమోదు చేసుకున్నాయి. తర్వాత కొచ్చిలో కూడా ఫిషింగ్ బ్యాన్ అనేది పెట్టినప్పుడు అక్కడ చేపల ల్యాండింగ్ యాక్సెస్ కి సంబంధించి అక్కడ కూడా దాదాపు 2,000 రోజుల పైగా ఉద్యమాలు అనేటువంటి నడిచాయి. కారణం
కర్ణాటక విషయానికి వచ్చినట్టయితే అంకోలాలో JSW గ్రీన్ఫీల్డ్ పోర్టుకి సంబంధించి అక్కడ కూడా మత్స్యకారుల యొక్క ఆందోళన జరిగాయి. ఉడిపి థర్మల్ ప్లాంట్కి సంబంధించి కూడా అక్కడ గొడవలు జరిగాయి. మహారాష్ట్రకు సంబంధించి ముంబై కోస్టల్ రోడ్లో కోలీ మత్స్యకారుల యొక్క జీవనాధారం ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు గొడవ చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో, ఒక చోట కాదు, ఒడిశాలో పాస్కో స్టీల్ ప్లాంట్ అప్పుడు జరిగింది. ఇలా చూసుకొని చెప్పుకుంటూ పోతే మొత్తంగా అయితే ఏంటంటే అనేక ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో నివసించేటువంటి మత్స్యకారుల యొక్క జీవన శైలికి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ చాలా మందికి తెలిసినటువంటి అంశమే కావచ్చు, కానీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి అతి పెద్ద కమ్యూనిటీ ఏదైనా ఉంది అన్నట్టయితే అది మత్స్యకారుల కమ్యూనిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు భారతదేశంలో కోస్తా తీరం అనేటువంటిది చాలా పెద్దది. ఆ కోస్తా తీరంలో కొన్ని లక్షల మంది, వేల మంది కాదు, సముద్రం మీదే వాళ్ళ యొక్క జీవనాధారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి జీవన విధానానికి ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన చేస్తారు. దానికి సంబంధించి ఏదైనా కూడా ప్రభుత్వాలు అక్కడ ఏమైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి దానికి రెమెడీస్ అనేటువంటివి కూడా వాళ్ళకి చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. కాదన్నట్లయితే ఈ నిరసనలు ఇలా ఇదవుతాయి. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. కాకపోతే ఏంటంటే మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రభుత్వాలు గౌరవించినప్పుడు అక్కడ సహజ జీవన శైలికి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు నువ్వు బంగారం తీసుకొచ్చి ఇస్తానన్నా కూడా జనం ఒప్పుకోరు. కాబట్టి ఆ ప్రజల యొక్క మనోభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నడుచుకోవాలి. కాబట్టి దాన్ని అపోజిషన్ పార్టీస్ అనేవి ఆబ్వియస్లీ అవి సపోర్ట్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం అదే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.